మన సనాతన ధర్మంలో ఎందరో దేవులు ఉన్నప్పటికీ భక్తులు పిలవగానే పలికే కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడిని మాత్రమే ఎందుకు కొలుస్తారో తెలుసా? వైకుంఠాన్ని వదిలి స్వామివారు ఈ భూలోకంలోని శేషాచలం కొండలపై వెంకటేశ్వరుడిగా అవతరించడం వెనక పురాణాల్లో 3 అత్యంత బలమైన ఆధ్యాత్మిక కారణాలున్నాయి. మొదటిది, నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయుష్ తక్కువగా ఉండి పాపభారంతో కొట్టుమిట్టాడే కలియుగ మానవులను ఉద్ధరించడం కోసం కేవలం ఒక్కసారి తన కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తే చాలు సమస్త పాపాలు పటాపంచలు చేస్తానని స్వామి స్వయంగా మాట ఇచ్చారు. ఇక రెండో కారణం, ద్వాపర యుగంలో కన్నయ్య లీలలను చూసి మురిసిపోయిన యశోదమ్మకు శ్రీకృష్ణుడి కళ్యాణాన్ని కల్లారా చూసే భాగ్యం కలగలేదు. దాంతో శ్రీకృష్ణుడు తన తల్లికి కలియుగంలో తాను వెంకటేశ్వరుడిగా అవతరించినప్పుడు ఆమె వకులమాతగా మారి తన పెళ్లి జరిపించే అదృష్టాన్ని పొందుతుందని వాగ్దానం చేశారు. ఈ అవతారం వెనుక ఉన్న మూడో కారణం, త్రేతాయుగంలో లంకలో రావణాసురుడు చెరలో ఉన్నది నిజమైన సీతమ్మ కాదు, ఆమె మాయా సీత అయిన వేదవతి. రామాయణం యుద్ధం ముగిశాక అగ్నిదేవుడు సీతను అప్పగించిన తరువాత వేదవతిని కూడా భార్యగా స్వీకరించమని రాముడిని కోరగా ఆ యుగంలో ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు కలియుగంలో తాను శ్రీనివాసుడిగా అవతరించి ఆకాశరాజు కుమారి అయిన పద్మావతిగా జన్మించే వేదవతిని పెళ్లాడతానని అగ్నిసాక్షిగా మాట ఇచ్చారు. అలా ఇచ్చిన 3 పవిత్రమైన మాటలను నిలబెట్టుకుంటూ భక్తుల కష్టాలు తీర్చడానికి తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు.